సండే రోజైతే నేను ఈరోజు సింపుల్‌గా చేద్దామని అనుకున్నా. మా వారైతే బయటికెళ్లారు. ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, మా అమ్మాయి ఉన్నామనమాట. మా అమ్మాయి అయితే హాలిడేస్ కోసమని వచ్చింది. దసరా అయిపోయాక వెళ్ళిపోతుందనమాట. సరే మరి ఏం చేయకపోతే తనకు కూడా పాపం ఉండదు కదా! వర్కింగ్ డేస్‌లో అయితే నేను కూడా ఎక్కువ ఏం చేయలేను. సో, అందుకని క్యాబేజీ ఫ్రై కొద్దిగా క్యాబేజీ ఉంటే ఫ్రైలాగా చేశాననమాట. షాలో ఫ్రైలాగా డీప్ ఫ్రై కాదు. తర్వాత వంకాయ పప్పు చేశాను. ఆ తర్వాత ఆ వంకాయ కొన్ని ముక్కలైతే ఇలాగా రౌండ్స్ లాగా తరిగి ఫ్రై చేసి లైట్‌గా దాని మీద మళ్ళీ పకోడీ ఫ్రైలాగా చేద్దామని అనుకుంటున్నా. రైస్ అవి పెట్టేసాను. పప్పు కూడా కారం అవి వేసేసి చింతపండు రసం వేసి తయారు చేసేసా. ఆ తర్వాత దాంట్లో వంకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, కారం, శనగపిండి అవి వేసి కొద్దిగా పకోడీ ఫ్రైలాగా చేశాననమాట. ఎక్సెస్ ఆయిల్ అయితే తీసేసా. డీప్ ఫ్రై అయితే కాదు, షాలో ఫ్రైయే. కొద్దిగా ఆయిల్ ఎక్కువేసి ఫ్రై చేసి బయటికి తీసేసి ఎక్సెస్ ఆయిల్ తీసేసాను. తర్వాత సలాడ్ లాగా చేశాననమాట. చిక్కుడు గింజలు ఉడికించేసి దాంట్లో ఇంకా టొమాటో ముక్కలు, కీరా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అవన్నీ కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం సలాడ్ లాగా చేశాననమాట. మా పిల్లలకైతే అవి బాగా ఇష్టంగా తింటారు సలాడ్స్ లాంటివి. మా అబ్బాయి అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటాడనమాట. సరే అని ఇంకా అది చేశాను. ఇంకా ముందు చేసిన అప్పడాల పిండైతే ఉంది. ఇంకా మా ఇంట్లో ఈ పక్కనే ఇలాగా ఓపెన్ స్పేస్‌లో అయితే బతుకమ్మ ఆడతారనమాట ఈవినింగ్. అక్కడైతే ఫుల్ ఈ వర్షాలకి మొక్కలు పెరిగిపోయాయి. దాన్నైతే క్లీనింగ్ చేపిస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే ఆ హడావిడి ఉంటుందనమాట. ఇంకా బతుకమ్మ వీడియోతో మళ్ళీ కలుద్దాం.